అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? కాటమయ్యకు పోచమ్మకు బోనాలు చేసిరబ్బా. మా అమ్మ వాళ్ళైతే ఫస్ట్ అయితే కాటమయ్య కాడికి బోనం తీసుకుపోవాలి. అందుకని చెప్పేసి మా అమ్మ బోనాలు రెడీ కాగానే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తుంది. ఇంక ఇక్కడ బోనం తీసుకొని అయితే కాటమయ్య గుడి కాడ అయితే బయలుదేరినాము. శ్రీ శ్రీ కంట్ల మహేశ్వర స్వామి సూరమాంబ అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాబ్బా. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కాటమయ్య బోనాలు మంచిగానే జోరుగా చేసినామబ్బా. మంచిగా అనిపించింది నాకైతే. ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో, చూసేరి. కావాలంటే ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఫస్ట్ మేము బోనాలు చేసే మటుకు ఖచ్చితంగా కాటమయ్యకే బోనం పెడతాము. కాటమయ్య గుడికి అయితే వచ్చేసినాము. కాటమయ్య గుడి దగ్గర 3 ప్రదక్షిణలు అయితే చేసేసి బోనం సమర్పించేసి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చేసినాం అబ్బా. చాలా మంచి అనిపిస్తుంది. దూరం ఉన్నా కానీ దెబ్బ అయితే నడుచుకుంటూ వచ్చి మా బోనం అయితే సమర్పించేసినాం అబ్బా. మా పోరలు అయితే లొల్లి చేసుకుంటా ఊరంతా తిరుగుతారబ్బా. చూస్తారు కదా. ఇక అరటి పండ్లు అయితే దేవునికి నైవేద్యం పెడితే తెచ్చి లేగకైతే పెట్టేస్తున్నారు. మీరు ఎవరెవరు కాటమయ్య బోనాలు చేస్తారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరబ్బా. జై కాంట్లమేశ్వర స్వామికి జై.